అన్న చెప్పండి, నిజంగా ప్రభుత్వం ఏమో ఆర్థికంగా మేము ఇప్పుడు ఏమో ఆదుకోలేము, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తోంది. మీరు ఖచ్చితంగా సమ్మె చేసి తీరుతాం, మాకు గత ప్రభుత్వం నుంచి ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయని మీరు చెప్తారు. ఏం చెప్తాం మరి చివరి? ఆర్థిక పరమైన అంశాలు లేనివి 95% ఉన్నాయి మేము పెట్టిన డిమాండ్లలో. అవి నెరవేర్చడానికి ఈ సంవత్సరంన్నర కాలంలో ఒక్కసారి పిలుపు రాలేదు, పరిష్కరించలేదు. ఇప్పుడు సమ్మె అనగానే ఆర్థిక భారం అంటున్నారు. మరి ఆర్థిక భారం లేని విషయాలను 18 నెలలు ఎందుకు సాగదీశారు పరిష్కరించకుండా? ఇంకొకటి, రెవెన్యూకు రాష్ట్రం మీద భారం పడే పెద్ద పెద్ద కోట్లు, వేల కోట్లు మా దగ్గర ఏం లేవు. నెలకి 50 నుంచి 70 కోట్ల మధ్యలోనే ప్రభుత్వ ఖజానా మీద భారం పడుతుంది. మిగతా ఆదాయం సంస్థ సంపాదించుకునే స్థితిలో ఉంది. ప్రైవేటు అక్రమ రవాణాన్ని ఆపండి. యూపీ స్టేట్ మీద, నాగాలాండ్ స్టేట్ మీద, కేరళ స్టేట్ మీద రిజిస్ట్రేషన్ అయిన ట్రావెల్స్ బండ్లు మన ప్యాసింజర్లను తీసుకొని వెళ్తుంది. వాళ్ళకి ఇక్కడ రోడ్ల మీద గంటలు గంటలు ఆపి ట్రాఫిక్ జామ్ చేసిన ట్రాఫిక్ చలాన్లు ఉండవు. ఆ చలాన్లు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు వెళ్తాయి. కాబట్టి ఇక్కడ పోలీసులను కొంతమంది మచ్చిక చేసుకొని మేనేజ్ చేస్తారు ప్రైవేట్ ఆపరేటర్లు. కొంతమంది ఏమో ఇంకా చలాన్ వేసుకొని అని చెప్పి కూడా దుందుడుకుగా వ్యవహరిస్తూ మా బస్సులో ట్రావెల్ చేయాల్సిన ప్రయాణికులను వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతున్నారు తక్కువ ఛార్జీలను పెట్టేసి ప్రైవేట్ బస్సులు. ఇంకోటి, ఆర్థిక భారంకి ఇది విలీనం అనేది కార్మికుల ఆత్మగౌరవం. మీరు 2024 ఫిబ్రవరిలోనే చెప్పారు 4 రోజులు కారం పొడి వేసుకొని తినుర్రి, కొద్ది రోజుల్లో మీకు అన్ని చేసి పెడతాను అన్నారు. యూనియన్ ఎలక్షన్స్ పెట్టలేదు, ₹1 ఖర్చు లేదు వాటికి. ప్లస్ ఇప్పుడు మీరు అన్న టైంకి కూడా మేము మళ్ళీ సంవత్సరం తర్వాత అడుగుతున్నాం. ఇప్పటి వరకు మేము ఏ రోజు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదు. ఎందుకంటే అందరు రాజకీయ నాయకుల కంటే మీ రాజకీయ భవిష్యత్తు ఇంకా ముందుండాలని మేము కోరుకునే వాళ్ళం. మీరు రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ప్రధాన స్థాయిలో ఉండాలని చెప్పేసి కోరుకునే వాళ్ళలో ఆర్టీసీ కార్మికులు. ఎందుకంటే గత పాలకులు నిరంకుశ వైఖరి ప్రదర్శించినప్పుడు మీరు మాత్రమే మాకు అండగా దండగా ఉన్నారు రేవంత్ అన్న. ఇప్పుడు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోక తప్పదు. దయచేసి మేము అర్థం చేస్తున్నాం. మేము 40,000 మంది కార్మికుల ఆత్మగౌరవంతో ఉండాలనుకుంటే మీరు విలీనం చేయండి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఉందంటే మీరు విలీనం చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణమైంది, అందులో మా పాత్ర ఉందని తెలిస్తే మీరు విలీనం చేయండి. మీకు విలీనం చేసి దండగా అనుకునే కార్యక్రమం ఏ ఒక్కటన్నా మేము చేసినామా? మీరు ఎంతో ఆశతో, మా మీద నమ్మకంతో రాష్ట్ర మహిళలకి మీరు ఉచిత స్కీమ్ అవలంబించారు. మేము 24 గంటల్లో సక్సెస్ చేసినాం. ఎక్కడైనా మా డ్రైవింగ్ లో మార్పు వచ్చిందా? మహిళల్లో ఇన్వైట్ చేయడంలో మార్పు వచ్చిందా? ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్ కావచ్చు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పి చెప్తాను. నిజమేనా? 25,000 బస్సులలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు 9,005 బస్సులలో ప్రయాణం చేసే ఇబ్బందులు ఉంటాయి కదా. కుక్కి తీసుకెళ్తాం. వాళ్ళు సీట్లు దొరకలేవని కండక్టర్ మీదనే అరుస్తారు, సీట్లు దొరకలేవని డ్రైవర్ మీదనే అరుస్తారు. మేము ఏం చేయగలుగుతాం? ఉన్న బస్సులో 50 మంది ట్రావెల్ చేస్తున్న బస్సులలో 150 మందినైనా ఓపిక తీసుకుపోతున్నాం. అంతమంది ఎక్కినప్పుడు బస్సు కొంత వేగం తగ్గుతుంది, కొంత మైలేజ్ తగ్గుతుంది. అయినా కూడా మేమైతే మీకు తలవంపు రావద్దనే ఉద్దేశంతో ఇది మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము అవలంబిస్తున్నాం. దానికి మీరు మాకు కృతజ్ఞతగా అడగక ముందే చేయాల్సింది. మేము అడిగి రోడ్ల మీద నిరాహార దీక్షలు, సమ్మె నోటీసులు ఇచ్చుడు, చెలో ఇందిరా పార్క్ అనడు, చెలో బస్ భవన్ అనడు, ఇన్ని కార్యక్రమాలు తీసుకున్నా కూడా మీరు చలించట్లేదు. ఏ ఒక్క మంత్రి మమ్మల్ని పలకరించట్లేదు, ఏ ఒక్క అధికారి మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారంట, ఎప్పుడు మీకోసం తలుపులు తెరిచే ఉంటే మా ఇంటికి రావచ్చు, మాట్లాడచ్చు అని చెప్తా ఉన్నారంట. మరి ఇంకెందుకు అంటే మాట్లాడడానికి వెళ్ళలేదా మీరు? పొన్నం ప్రభాకర్ గారు ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓటర్ కి డ్రైవర్ గాని కండక్టర్ గాని కనీసం ట్రాన్స్ఫర్ చేయలేని స్థితిలో ఉన్నారు. ఇంకా ఆర్థిక భారాల తర్వాత సంగతి. ఇది ఒక మాట చెప్తే అయిపోతుంది మా మేనేజ్మెంట్ కి, ఫలానా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ట్రాన్స్ఫర్ చేయండి, వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉండి వర్క్ చేస్తుండు, ఇబ్బంది పడుతుండు అని ఒక మాట చెప్తే అయిపోయే పనిని కూడా ఆయన చేయడం లేదు. పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయింది. మాకు రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడము, విలీనం చేయడం మాత్రమే మిగిలి ఉంది. ఆర్థిక భారం ఎక్కువగా ఏం పడదు. మాకు 1,000 కోట్లు ఏం మేము అడగట్లేదు, 50 నుంచి 70 కోట్లు మాత్రమే మీకు పడుతుంది. అర్థం చేసుకోర్రి. మీ కష్టం చేస్తున్నాము, ఊరికేనే అడగట్లేదు. 24 గంటలు కుటుంబం కంటే ప్రయాణికుల మధ్యలోనే ఎక్కుంటున్నాం, బస్ స్టాండ్లలోనే ఎక్కుంటున్నాం. దయచేసి ఈసారి విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మే 7 నుంచి సమ్మెకు దిగకూడదు అనుకుంటే మీరు విలీనం చేయండి. ఏ క్షణానైనా మీరు చర్చలకు పిలిస్తే మేము వస్తాం. అన్ని సమస్యలు ఆర్థిక భారమైనే కావు, కొన్ని సానుకూలంగా సహృదయంతో చేసేటివి కూడా ఉన్నాయి. దయచేసి మమ్మల్ని సమ్మెలోకి వెళ్లకుండా చేసే బాధ్యత మాత్రం రేవంత్ అన్న సర్కారులే. గద్దర్ అని ఒక మాట అంటాడు, నాకు ఎవరిని ఏకవచనంతో తిట్టే అలవాటు లేదు, అవసరం అంతకన్నా లేదు. ఆయన గద్దర్ అన్న మాటగా చెప్తున్నా. రేవంత్ అన్న కూడా గద్దర్ అన్న అంటే ఎంత అభిమానమో మాకు తెలుసు. వాడు పోయి వాడొచ్చే చట్టసభలలోకి, వాడు పోయి వాడొచ్చే ఆర్టీసోన్కి ఒరిగిందేం లేదురో వచ్చేదేం లేదురో అని అంటుండే ఆయన బతుకున్నప్పుడు. మేము ఏదైనా మీటింగ్ కి పిలిస్తే దయచేసి అదే ఆనవాయితీగా తీసుకురాకండి, దానికి బ్రేకప్ చేయండి.